నమస్తే ఎస్ఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం విజయవంతం అవడంతో ఈరోజు మాకవరపాలెం తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లో మా ఎమ్మెల్యే గారిపై ఉమాశంకర్ గణేష్ గారి పైన అపరిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాటిని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బాబిరాజు కొత్తపల్లిలో ఎంపీటీసీగా ఓడిపోయారని చెప్పేసి మాట్లాడినటువంటి చెట్టిపాల సర్పంచ్ అల్లు రామనాయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంపీటీసీగా అక్కడ మహిళ రిజర్వ్ అవడంతో వారి భార్యని పెట్టి అత్యధిక మెజార్టీతో అక్కడ గెలిపించుకున్నారు. అక్కడ ఈయన ఎంపీపీ క్యాండిడేట్ కోటముట్లు కావడానికి సిద్ధమై పక్క సెగ్మెంట్కి వెళ్లి అక్కడ పోటీ చేయడం జరిగింది. అది కూడా అతి తక్కువ ఓట్లతో పరాజయం చెందారు. ఎందుకంటే రాజకీయాల్లో ఓటమి గెలుపు అన్నది సహజం. దానికి ఏదో పెద్ద సాగి చెప్పాల్సిన అవసరం లేదురా బాబు. అలాగే మీ నాయకుడు నువ్వు చెప్తూ ఉంటావు కదా, మరి ఆయనేమో వార్డు మెంబర్గా నర్సీపట్నం వార్డు మెంబర్గా ఓడిపోయి ఈవేళ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి వెళ్ళారు. ఇది రాజకీయం. రాజకీయాలు ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనం మాట్లాడే స్థాయి నిలిచిపోతూ ఉంటుంది స్థిరస్థాయిగా. మాట్లాడేటప్పుడు మన స్థాయి, మన హోదా చిన్న పెద్ద ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. నువ్వు ఎన్ని మాట్లాడినా నీ స్థాయి గతం మర్చిపోయి మనం ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే నీ స్థాయి ఏటో మనందరికీ తెలిసింది. మనం మాట్లాడుకోవాలి. ఏమని ఉంటే ఒక మాజీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద మాట్లాడటం కాదు. నువ్వు మా ఎమ్మెల్యే గారిని విమర్శించు అని అనట్లేదు. నువ్వు మీ ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారి మీద కూడా చాలా అప్రసిద్ధ వ్యాఖ్యలు చేసావు. ఎందుకంటే 14 ముందు పార్టీ మారిపోతారని వదంతులు వచ్చినప్పుడు నేను కడిగినప్పుడు నువ్వేం చెప్పు, పోతే పోతాడులే అని ఏకవచనంతో అతన్ని మాట్లాడి ఆడి పోతే ఇంకొకటి వస్తాడని చెప్పిన పెద్ద మనిషి నువ్వు ఈవేళ ఇంకోటి మాట్లాడుతూ ఉంటావు. రెండోది నీ నాయకత్వ భక్తిత్వం తేల్చుకుందాం అనుకున్నా నువ్వు వాళ్ళపైనే కంప్లైంట్ చేసిన లోకేష్ గారి కంప్లైంట్ చేసిన మహాయోధుడివి. మరి మన ఇవన్నీ కూడా గుర్తించే మా నాయకుడు నిన్ను జాతీయ నాయకుడిగా చేశారు బాబు. నీ జాతీయ నాయకత్వం మాకు తెలుసు, నీ జీవిత విధానం మాకు తెలుసు. నువ్వేం చేద్దాం అనుకున్నా కూడా నలుగురు నీలాగే నీకంటూ వయసులో పెద్దవాళ్ళు చుట్టుపక్కల కూర్చొని వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళ సంస్కారం, వాళ్ళ విధేయత. కనీసం నీ వయసు తగ్గట్టాను నువ్వు మాట్లాడితే భవిష్యత్తులో రాజకీయంగా ముందుకెళ్తావు. నువ్వేదో ఆశించి నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కింద దించుతాయి తప్ప తీసుకెళ్తారన్న ఆలోచన నువ్వు పెట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు గతంలో ఆ ఫ్యాక్టరీ పేరు చెప్పి రోడ్డుకి ఇరుపక్కల ఉన్నటువంటి సెట్లు నీ స్వలాభానికి ఆఫీసులను బెదిరించి నువ్వు ఎంతవరకు పూర్తి చేయగలిగావు? ఏం పూర్తి చేసి రోడ్డు వేయగలిగావా? మరి మొన్న ఫారెస్ట్లో రోడ్డు వేయగలిగావా? ఇప్పుడు ఏదో చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడినా ఆ రోడ్డు ఎందుకు వేస్తున్నారో ఏంటన్నది అర్థడాక్షంగా అందరికీ తెలిసిన విషయమే. రాజకీయంగా చేద్దాం అన్నప్పుడు రాజకీయంగా చేయి. విమర్శాత్మకంగా వ్యక్తిగతంగా చేస్తే ఇంకెంతకంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. దయచేసి నువ్వు మాట్లాడి నీ హేళన పేలాపన అందరూ గమనిస్తున్నారు. మేము ఓడిపోయి లేకపోతే నువ్వు గెలిచినట్టు ఫీల్ అయిపోయిన అవసరం లేదు. గెలిపోవడం సహజం. నువ్వు నీ స్థాయిని బట్టి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క ఉద్దేశం, నా యొక్క హెచ్చరిక. నువ్వు ఇంకో సవాల్ ఇసిరావు. ఏంటది? 14 నుంచి 19 వరకు మీరు చేసిన కార్యక్రమాలు, 19 నుంచి 24 వరకు మేము చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో నువ్వు ఏ ఊరు పిలుపుతావో నువ్వు పిలువు, మేము వస్తాం, మేము సిద్ధం. నీ సవాల్ని మేము స్వీకరిస్తాం. నువ్వు సిద్ధంగా పెట్టు, రేపే పెట్టు, వెళ్దాం. ఏ ఊరు వెళ్దామో. సంక్షేమంలో మీది పెద్దపేట, మాది పెద్దపేట. అభివృద్ధిలో మీది పెద్దపేట, మాది పెద్దపేట. అభివృద్ధికి మీరు రోడ్లు వేస్తే రోడ్లు మొత్తం కలిసి 25-30 లక్షలు ఉంటాయేమో. మేము స్థిరస్థాయిగా నిలబడేటువంటి అనేక భవనాల నిర్మాణం జరిగింది. అదే గ్రాంట్, ఎన్ఆర్జీఎస్ ద్వారా తెచ్చిన గ్రాంట్. స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమాలు మేము చేసాం. నువ్వు మాట్లాడుతున్నావు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి. మాట్లాడేటప్పుడు పరిధి దాటి మాట్లాడుకుంటా ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి ఇది గమనించగలని కోరుకుంటున్నాను.